హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ F14 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమంటున్నారు అనేది కింద కామెంట్లు రాయండి. దీని గురించి మాట్లాడినట్టయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో, తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసి అనుకోవచ్చు ప్రైస్ రివీల్ అయిన తర్వాత. సో మరి దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటన్నిటి గురించి అన్బాక్సింగ్ చేసిన తర్వాత మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు అన్బాక్సింగ్ చేయాలి అంటే మొబైల్లో చార్జరు, ఇయర్ ఫోన్స్ అవన్నీ ఉండేటివి. కాకపోతే అవన్నీ ఇప్పుడు ఏం ఉండట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం ఫటాఫట్ అన్బాక్సింగ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను దీని సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేసాను. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ ప్లస్ ఒక సిమ్ ఎజెక్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు ఒక కేబుల్ని ప్రొవైడ్ చేశారు, ఛార్జింగ్ కేబుల్. ఇక బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు ఒక మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది దీనిలో ఉన్న మొబైల్. దీని కవర్ని ఇలా రిమూవ్ చేసేద్దాం. ఈ ఫ్రెండ్స్, మొబైల్ చూడడానికి ఇలా కనిపించేస్తుంది. రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ పవర్ ఆన్ బటన్ ఉంది. నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, కింది వైపు 3.5mm జాక్ నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మొబైల్ మాత్రం సాలిడ్ కనిపించేస్తుంది. ప్లస్ దీనిలో మనకు రౌండెడ్ కార్నర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. ఇందులో 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొబైల్ని బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా సామ్సంగ్ మొబైల్ బూట్ అవడం మనం గమనించవచ్చు. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. సో మరి దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, ఇంతకుముందు చెప్పినట్టు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్కి ఇది సపోర్ట్ చేసేస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఇచ్చారు కదా, ఇంకొకటి మనకు 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే One UI 5.1 తోటి అయితే చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు కదా. సో దీనిలో మనం యూఐ గురించి మాట్లాడినట్టయితే మనకు One UI అనేది చాలా బాగుంటుంది. నైట్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, 2x వరకు మనము జూమ్ చేసేసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మరి వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇలా మనం ఫుల్ హెచ్డీ వీడియోస్ని 30 FPS వరకు అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ని నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఒక ఫోటోని అయితే నేను ఇండియాలో క్యాప్చర్ చేసేసాను. సో మరి డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, బాగానే ఉంది. సో దీనిలో కొన్ని వీడియోస్ని ప్లే చేసి నేను చూసినట్టయితే చూడండి, ఇక్కడ మీరు వీడియో క్లారిటీ చూడొచ్చు. ఇక పర్లేదు, బాగానే ఉంది. దాంతోపాటే ఇక్కడ మనము సౌండ్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా బాగానే వినిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, 5 nm ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ ఇది. దాంతోపాటే దీనిలో మనకు 13 5G బ్యాండ్స్ చూడడానికి కనిపిస్తాయి. జనరల్గా మనకు మొబైల్స్ అనేవి తక్కువ కాస్ట్లో లాంచ్ అయినప్పుడు ఈ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో 1-2 ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు 13 బ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో మనకు 90Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపించేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ చూడడానికి కనిపిస్తుంది. LPDDR4X ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. మనకు దీనిలో ర్యామ్ ప్లస్ లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇది ఒక 12GB ర్యామ్ లాగా మారిపోద్ది. అంటే మన ర్యామ్ని ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే 6000 mAh బ్యాటరీ, ఇక వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అని చెప్పేసుకోవచ్చు. చాలా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ని కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సామ్సంగ్ మొబైల్స్లో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే ఎలాగో వీళ్ళు 2 years పాటు మీకు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు, 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. దాంతోపాటు సామ్సంగ్ సంబంధించిన కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదేంటి అంటే సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా. సో ఆ ఆప్షన్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక మనము కాల్స్ వచ్చినప్పుడు కాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చుకునే ఫీచర్ని ఈ One UI 5.1లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక One UI గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసిన యూఐలలో ది బెస్ట్ యూఐ అని చెప్పేసి అయితే నేను అంటాను. మరి మొత్తం ఓకే, కానీ దీన్ని ఏ ప్రైజింగ్లో లాంచ్ చేస్తారో అనేది అయితే చూడాలి. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్, దాని తర్వాత దీనికి మిగతా డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ మొబైల్ అనేది ఏ ప్రైజింగ్లో వస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.